గత ప్రభుత్వం పట్టించుకొని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. పెండింగ్ లో ఉన్న డిఏలు 317 జీవోతో పడుతున్న ఇబ్బందులు ఇంకా ఏ సమస్యలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారో వాటిపై ఆరా తీస్తోంది సర్కార్. అందుకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో ఇవాళ సమావేశం కాబోతోంది మంత్రివర్గ ఉపసంఘం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఆరా తీస్తుంది రాష్ట్ర సర్కార్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి అనుగుణంగానే సమస్యల పరిష్కారం దిశగా అడుగులు ముందుకు వేస్తోంది రాష్ట్ర సర్కార్. సమావేశం తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 12న సుదీర్ఘంగా చర్చించింది మంత్రివర్గ ఉపసంఘం. గత ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసింది, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, వాళ్ల నుంచి ఉన్న డిమాండ్స్ ఏంటి అనే దానిపై చర్చించారు. ఇప్పటికిప్పుడు పరిష్కారం చేయాలంటే ఏం చేయాలన్న దానిపై అధికారులను అడిగి తెలుసుకుంది మంత్రివర్గ ఉపసంఘం. ప్రస్తుతం డైరెక్ట్ గా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోనే సమావేశానికి సిద్ధమైంది. ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కాబోతుంది మంత్రివర్గ ఉపసంఘం. అందులో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న డిఏ 317 జీవో, ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులు, జీవో 46 లో ఉన్న లోపాలపై ఉద్యోగ సంఘాలతో అడిగి తెలుసుకోనుంది కమిటీ. వీటితో పాటు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోనుంది మంత్రివర్గ ఉపసంఘం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు.